ఇప్పుడు మనకు హైదరాబాద్లో హైడ్రా అని ఉంది కదా, ఆ మధ్య చాలా పాపులర్ అయింది. సో హైడ్రాకి సంబంధించి ఆ హైడ్రా లెవెల్లో ఉండే వెహికల్స్ నడపడానికి 200 ఉద్యోగాల నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేసింది. ఇది డ్రైవర్ పోస్టులు అన్నమాట. అయితే దీనికి సంబంధించి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అప్సెట్ ప్రొటెక్షన్ అనేటువంటి దీని ద్వారా, ఈ హైడ్రా ద్వారా ఏం చెప్తుందంటే హైడ్రా అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన, ఓకేనా, అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన పనిచేసేందుకు ఆసక్తి గల డ్రైవర్ అభ్యర్థులను ఆహ్వానిస్తుంది. ఖాళీల సంఖ్య 200. అయితే ఇక్కడ ఒక చిన్న టిక్ పెట్టింది ఏంటంటే, ఈ అభ్యర్థులు అంటే అప్లై చేయాలనుకుంటారు ఈ మధ్య పోలీసు రిక్రూట్మెంట్ జరిగి అందులో ఎగ్జామ్స్ రాసి ఫైనల్గా సెలెక్ట్ కాని వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అంట. అంటే ఎంతో కొంత పోలీసు వ్యవస్థ పైన అవగాహన ఉండాలి, పోలీసు గురించి తెలియాలి. హైడ్రాకి ఎవరు పడితే వాళ్ళు దాడి చేస్తారా ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే ఇది డ్రైవర్ కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక అవకాశం అన్నమాట. అయితే ఇక్కడ ఒక డౌట్ ఉండొచ్చు, అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ రాని వాళ్ళు ఇంకో దానికి చదువుకుంటూ కూర్చుంటారు కానీ ఈ డ్రైవర్ దానికి వస్తారా? ఎవరైతే డ్రైవర్ బాగా నడుపుతారో వాళ్ళు డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటారు కానీ ఈ పోలీస్ జాబ్కి అప్లై చేస్తారు. రెండు ఇటు ఉంది అటు ఉంది. మరి ఏమో ఎవరైనా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు పోలీసు ఉద్యోగానికి అప్లై చేసిన వాళ్ళు కనుక ఉంటే అలాంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చట. సో 200 ఖాళీలు అయితే ఉన్నాయి. అప్లై చేయడానికి వచ్చేసి వీళ్ళు 19/5/2025 సోమవారం నుండి, అంటే ఇప్పుడు రేపటి నుండి 21 బుధవారం వరకు, ఓకేనా, నక్లెస్ రోడ్డు నందు గల నక్లెస్ రోడ్డు దగ్గర సో హైడ్రా ఎంటీ ఆఫీస్ ఉంది. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు ఇవ్వాల్సింది. ఆన్లైన్ లేదు, ఇది ఆఫ్లైన్ ద్వారానే ఉన్నది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి, లేదా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఎవరికైనా చెప్పండి. సో ఎవరో ఒకరికైతే హెల్ప్ అవుతుంది కదా. ఊరికైతే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఒకరికి షేర్ చేస్తే, ఈ 200 మందిలో మీకు షేర్ చేసిన ద్వారా ఒక వ్యక్తి కనుక పోయినా కానీ వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది కదా. హైదరాబాద్ సిటీలో డ్రైవింగ్ జాబ్ చేయడం అంటే అది చాలా మంచి ఉద్యోగమే, అన్ని రకాల డబ్బులు ఉంటాయి, ఆ రకంగా కూడా వాళ్ళు డెవలప్ అవుతారు, మంచిదే. సో అవకాశం ఉన్న వాళ్ళకైతే షేర్ చేసే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఇంకేంటిదంటే కామన్గా మీరు పోయేటప్పుడు మీకు ఏం అడుగుతారో మీకు తెలుసు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్, రేషన్ కార్డు లేకపోయినా కానీ క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లు, మీకు సంబంధించిన 10th, ఇంటర్, డిగ్రీ మెమోలు, ఆ తర్వాత వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్, దానికి సంబంధించిన సర్టిఫికెట్లు, దానికి ఏముంటుంది, అలాగే మీ మెడికల్ సర్టిఫికెట్లు ఏమైనా గతంలో తీసినవి ఉంటే ఇవన్నీ కూడా అవసరం ఉంటుంది. సో వీటన్నింటిని పట్టుకొని వెళ్ళండి. అంటే మీ ఏజ్ ప్రూఫ్ కూడా ముఖ్యం. అయితే నేను అనుకుంటున్నా ఇక్కడ మనకి కానిస్టేబుల్ అనేది ఎందుకు అడిగిండు అని అంటే, కానిస్టేబుల్ ఉద్యోగానికి అప్లై చేసిన వాళ్ళైతే కంపల్సరీగా వీళ్ళు ఒక పర్టికులర్ ఏజ్ కంటే కింద ఉంటారు. అంటే 29 లోపు, 31 లోపు ఉంటారు ఏజ్. దానికి తోడు వీళ్ళకు మంచి ఐసైట్ అవన్నీ ఉన్న వాళ్ళే అప్లై చేస్తారు అనే ఉద్దేశంతో ఆ కానిస్టేబుల్ సంబంధించి అప్లై చేయడానికి అయ్యేటువంటి ఏవైతే క్వాలిఫికేషన్ అవన్నీ దీనికి కావాలని అంటున్నారు. కాకపోతే అందులో ఎగ్జామ్ రాసి ఉద్యోగం రాని వాళ్ళు దీనికి రండి అంటున్నారు. అట్లాంటి వాళ్ళే మరి 200 మంది ఉంటే 200 మందే పోతారవచ్చు. సో హైడ్రాలో మరి డ్రైవింగ్ సంబంధించిన పోస్టులకి అయితే వీళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. సో డ్రైవర్ అభ్యర్థులు బాగానే ఉంటుంది జాబ్, అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళచ్చు. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.